నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాదే. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఏవోకు వినతి పత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తదితరులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు మద్దతు తెలిపిన ప్రైవేటు పాఠశాలల బస్సు సిబ్బంది, బీజేపీ నాయకులు. ఆటో ద్విచక్ర వాహనం డి సంఘటనా స్థలంలోనే లావణ్య అనే మహిళ మృతి. కోట మండలం చిట్టేడు సమీపంలోని ప్రధాన రహదారిపై ఘటన. సంఘటనా స్థలంలో విచారణ జరిపిన డీఎస్పీ గీతాకుమారి. సైదాపురం డేగపూడి రోడ్డు నిర్మాణం చేపడతాం. సైదాపురంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు. దిత్వా తుఫానుతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో వరి విత్తనాలు పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన చేతుల మీదుగా విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి లేఖ రాశానని, వారు స్పందించి విత్తనాలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, వెంకటేశ్వర్లు, విజయ్, చల్లగిరి చిట్టిబాబు, ఏఓ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే నారాతులు వేసినవి 4095 హెక్టర్లు. మెయిజ్ దాంట్లో 68 హెక్టార్లు ఉంది. బ్లాక్ గ్రామ్ 86 హెక్టార్లు ఉంది. బెంగాల్ గ్రామ్ 28 హెక్టార్లు ఉంది. గ్రౌండ్ నట్ 112 హెక్టార్లు ఉంది. టొబాకో 350 హెక్టార్లు ఉంది. టోటల్ క్రాప్స్ నెల్లూరులో 4737 హెక్టార్లు దెబ్బతిన్నాయి. నర్సరీ 2175 హెక్టార్లు దెబ్బతిన్నాయి. సరే, ఇప్పుడు ఒక్క వరి నార్లు జిల్లాలో 1,08,750 ఎకరాలు దెబ్బతిన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 46,674 ఎకరాలకు సంబంధించిన నార్లు దెబ్బతిన్నాయి. అంటే ఎక్స్టెంట్ కాదు నేను చెప్పేది. 1,08,750 ఎకరాలకు సరిపోయే నార్లు జిల్లాలో దెబ్బతిన్నాయి. సర్వేపల్లిన 46,674 ఎకరాలకు సరిపడా నార్లు దెబ్బతిన్నాయి. అంటే నారు మళ్ళు దెబ్బతిన్నాయి. అందుకని ఏంటంటే ఉదయాన్నే నేను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను, రాత్రి కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడాను. అతను ఏదో కుర్రోడికి అవగాహన తక్కువ ఉంది. మార్నింగ్ అచ్చెన్నతో చెప్పి, మీరు సబ్సిడీ విత్తనాలు ఇస్తే ఈరోజు రేపటి లోపల ఇవ్వాలా, ఆ తర్వాత రైతులు కొని నార్లు పోసేసుకుంటారు, రైతులు బాగా నష్టపడి ఉంటారని చెప్పారు. వెంటనే ఆర్డర్స్ పంపించారు. 80% సబ్సిడీ, 20% రైతు భరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకరాకి 20 నుంచి 25 కేజీలు వాడతాడు. 20 నుంచి 25 కేజీలు, 25 కేజీలు బస్తా
గూడూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా గత వైకాపా ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరుకు న్యాయం చేయాలని వారు ఏవో ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో అప్పటి నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉన్న గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేనిచో జిల్లా కేంద్రం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా మేము ప్రజల పక్షానే ఉంటామని వారు వివరించారు. అయితే చిన్న జిల్లాలకు ప్రజల సౌకర్యాలు చిన్న జిల్లాలకు భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అయితే చిన్న జిల్లాలు చేసేటప్పుడు సర్వే చేసి ఒక జిల్లాకి 75 మినిమం 75 కిలోమీటర్ల లోపల ఉండే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ ఉండే విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి జిల్లాని రాయలసీమ ప్రాంతాన్ని తీసుకొచ్చి గూడు కోస్తాల్లో కలిపి వాళ్ళ అభిరుచులకి అభిప్రాయాలకి పూర్తి వ్యతిరేకమైనటువంటి మనల్ని అక్కడ కలిపి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయితే భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా కండం ఎందుకు వేసుకున్నదంటే రాష్ట్ర అధ్యక్షుడికి మా బాధ తెలిసిన తర్వాత మేము కండం వేసుకుని పబ్లిక్లోకి వస్తాం. అప్పటిదాకా కండం వేసుకొని రాకుండా మామూలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగానే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలపాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాము. కానీ మేము కూటమిలో ఉన్న ప్రజల అభిష్టం మేరకు మాకు పార్టీలు ముఖ్యం కాదు, మాకు వసతి ఏది వసతిగా ఉంటే అది కావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ పోరాట పత్రం కూడా మేము ఎన్నుకున్నాము. కానీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేశారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, లోకేష్ గారు హామీ ఇచ్చారు. కానీ ఊరికి తల ఒగ్గి ఈ విషయాన్ని డైవర్ట్ చేశారు కూడా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో వారు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి, దయాకర్, బాలకృష్ణ నాయుడు, రత్నయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద 3 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 3వ రోజైన మంగళవారం నాడు ప్రైవేటు పాఠశాలల బస్సు సిబ్బంది దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అలాగే బీజేపీ నాయకులు కూడా దీక్షా శిబిరంలో కూర్చొని సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షను తెలుసుకోకుండా గత ప్రభుత్వం తిరుపతి జిల్లాలో కలిపిందని, దీంతో ఎన్నో అవస్థలు పడుతున్నామన్నారు. నేడు ప్రభుత్వం స్పందించి గూడూరుకు న్యాయం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమస్య ఒకరిది కాదు, ఒక వర్గానిది కాదు, ఒక పార్టీది కాదు, అన్ని పార్టీలకి అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు గత ప్రభుత్వం, మన వైకాపా ప్రభుత్వం మన గూడుని విడగొట్టి తిరుపతిలో కాపడం జరిగింది. అప్పుడు చాలా అబ్జెక్షన్స్ రైజ్ చేశాం. కానీ అబ్జెక్షన్లు రైజ్ చేసినా అవి పట్టించుకోకుండా మన గూడూరు ప్రాంతాన్ని విడగొట్టి తిరుపతి జిల్లాలో గడపడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఎన్నో ప్రయాసాలకు కష్టాలకి లోనై ఆవేదన పడుతుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ ఈ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మన గూడూరు ప్రజలకి, గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ హామీ ఇచ్చారు. మేము గెలిచిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని హామీ ఇచ్చి మనలో ఎన్నో ఆశలు నెలకొల్పారు. ఆశలతో నిండిపోయాము. టౌన్లో 3వ రోజు నుంచి 3వ రోజు ఈరోజు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆయన మహానుభావులు, పాత ముఖ్యమంత్రి. ఆయన ఏంటంటే 5 కిలోమీటర్ల పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇక్కడ దిగేది. ఎవరి కష్టాలు ఏమీ తెలియదు. గూడూరు నుంచి మనం తిరుపతి పోవాలంటే 140 కిలోమీటర్ తీర ప్రాంతాల నుంచి, అంటే చెన్నై దూరం ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్రగిరి నగిరి నుంచి చిత్తూరులో పోవాలంటే 110 కిలోమీటర్లు.
ఎవరు చెప్పారో ఏం చేశారో అయిపోయింది, జరిగిపోయింది. ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు, చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. మరి మన గూడూరు జిల్లా చేస్తే ఏమవుతుంది? కాబట్టి జేఏసీ మిత్రులు కూడా మనందరం అనుకునేది ఏంటంటే గూడూరు జిల్లా చేసే విధంగా మొత్తం అంటే జిల్లా నెల్లూరులో వద్దనుకున్నారనుకోండి, గూడూరు జిల్లా చేద్దాం. మనం ఉన్నాయి కదా 4-5 నియోజకవర్గాలు గూడూరు జిల్లా చేసే విధంగా అందరం ప్రయత్నిస్తాము. మాకు వచ్చేసి మాధవన్ కూడా ఎంతో చిట్టమూరు మండలంలో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చిట్టమూరు 5 మండలాల్లో కూడా వాళ్ళు ఎంఆర్ఓలకి లెటర్స్ ఇచ్చారు. చాలా చాలా సంతోషం మీ అందరికీ. ఈ ఉద్యమం కేవలం పట్టణానికి పరిమితం కాదు, నియోజకవర్గం అంతా వ్యాపించాలి. అందుకు మేము కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మీ అందరితో కలిసి కూడా జేఏసీ ముందుకెళ్తుందని కోరుకుంటూ మీకు మరొకసారి జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. అదేవిధంగా జేఏసీతో కలిసి గూడూరు సాధన సమితిలో చేస్తూ గూడూరుని అన్ని వసతులు ఉన్నటువంటి, అన్ని అభివృద్ధి చెందినటువంటి పుస్తపట్నం పోర్టు, దురాజపట్నం పోర్టు రాబోతుంది, చెన్నై గూడూరు జంక్షన్ అన్నిటికీ అవకాశాలు ఉన్నటువంటి గూడూరు తీసుకుపోయి గత ప్రభుత్వం అడ్డగోలుగా తిరుపతిలో కలపడం, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే కాకుండా సార్ చెప్పినట్టు సామాన్య మానవుడు పోయి తిరుపతి పోయి రావాలంటే 3 గంటలు పోను రాను 6 గంటలు పడతా ఉంది. ఒక మనిషి అక్కడ పోయి రావాలంటే రాత్రి అక్కడే ఉండడం, ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి గూడూరు అన్ని వసతులు ఉన్నటువంటి గూడూరు మొదటి డిమాండ్గా గూడూరుని జిల్లా చేయండి, లేదా ఎన్నికల హామీలు ఇచ్చినట్టు విధంగా ఆ ప్రభుత్వం అడ్డగోలుగా విమర్శించింది, మేము దీన్ని సక్రమంగా చేస్తాం. ఇక్కడ వీళ్ళని తీసుకుపోయి గూడూరు నెల్లూరు అంబేద్కర్ హైదరాబాదు సికింద్రాబాద్లో గంటలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకొని పోయి తిరుపతిలో కలిపి రాయలసీమతో కలపండి, రాయలసీమ పోర్టు కావాలి, సముద్రం కావాలి. గూడూరు నుంచి నెల్లూరు పోవాలన్నా కూడా ఈజీ, కానీ తిరుపతి పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. మేము రోజువారీ కూలి పని చేసుకొని ఏదో డ్రైవర్ వృత్తి చేసుకొని పని చేసుకుంటాము. ఆ డబ్బులు ఎత్తుకొని తిరుపతి పోయేసరికి ఆ డబ్బులు అయిపోతాయి. ఆ తర్వాత ఆఫీసులు ఎక్కడో తెలియదు. ఈ మాదిరిగా అష్ట కష్టాలు పడి మేము తిరుపతి దాకా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ రేత్రి కొనుక్కొని ఇవన్నీ లేకుండా మా గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా మా గూడూరే ఒక జిల్లాగా చేయాలని మా అందరి ఉద్దేశం. కాబట్టి మీరందరూ దయించి మా పేదోళ్ళ కోసం, మా కారణం నాయకుల కోసం మీరందరూ దయించి ఈ గూడూరుని జిల్లాగా చేయాలి. లేదంటే ఈ నెల్లూరు జిల్లాలో కలపాలి. నెల్లూరు పోతే ఏదైనా పని కాకుంటే రెండు సార్లు తిరగచ్చు. నెల్లూరుకి తిరుపతికి పోతే 3 రోజులు ఆడే పంపిస్తూ ఉంది. అసలు నిజం చెప్తున్నాను. సైదాపురం నుండి డేగపూడి వరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణం అరాకొరగా జరిగిందని, ప్రస్తుతం గుంతలమయంగా ఉన్న రోడ్డు మరమ్మతులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చొరవతో చేపట్టడం జరుగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. సైదాపురంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సైదాపురంలోని సొసైటీలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సైదాపురం డేగపూడి రోడ్డులో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీంతో మండలానికి 8 కోట్ల నిధులు కేటాయించారని, ఆ నిధులతో సింగిల్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి త్వరలో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఊటుకూరు, తురిమేళ్ల గ్రామాల్లో 2 వంతెనలు మంజూరయ్యాయని, వాటి పనులు కూడా చేపట్టడం జరుగుతుందని వారు వివరించారు. 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన కురుగొండ్ల రామకృష్ణ యాదగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో గుంతలమయంగా ఉన్న రోడ్లను మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలుగా రోడ్లు బాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన సైదాపురం రోడ్డు ఉన్న అధ్వాన పరిస్థితిని మన అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా, ఆయన అసెంబ్లీలో కానీ ఆయన దగ్గర సంబంధిత మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోడ్డుకి 8 కోట్లు శాంక్షన్ చేయించి ఈ సైదాపురం మండల ప్రజల ఆశ తీర్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే తిరుమలపాడు రోడ్డు కూడా 2,40,00,000 శాంక్షన్ ఉంది. ఈ విధంగా అభివృద్ధి ఈ రోడ్లు గుంతలమే లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగంగా డ్యామ్ నిండిన తర్వాత ఇప్పుడు వర్షం పడితే కనీసం 5-6 రోజులు రాకపోగల ఆ బ్రిడ్జి కూడా మన గౌరవ మంజూరు చేసి
చేస్తాను ఆశిస్తున్నాం. ఇప్పుడు కూడా 8 కోట్లకి ఈ రోడ్డు మంజూరు చేసినందుకు కూడా ఆయనకి ప్రజల తరఫున తెలియజేస్తుంది. డబుల్ రోడ్ అంటే బాగుండేది, జరిగిపోయింది. తర్వాత అయినా కూడా ఇది చాలా రాకపోకలు ఎక్కువగా హెవీగా ఉంటాయి. దీనికి డబుల్ రోడ్ కూడా ఆయన మంజూరు చేస్తే. ఈ సమావేశంలో నాయకులు కేపీ రాజు, సురేంద్రరావు, వెంకటకృష్ణంరాజు, రాఘవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రమణయ్య నాయుడు, వెంకటేశ్వర నాయుడు, రమేష్ నాయుడు, విజయ్ రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తిక్కవరం గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి వెల్లడించారు. చిలకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఉన్న పాఠశాలలో సర్పంచ్ సతీష్ రెడ్డి సహకారంతో క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జీరో పక్కన ఒకటి పాఠశాల తరఫు నుంచి హెడ్ మాస్టర్ గారు పిల్లలందరూ క్లాస్ కొట్టాల్సిందిగా కోరుచున్నారు. విధంగా మన హెడ్ మాస్టర్ గారు ఇచ్చినారు. పోస్ట్ ప్లస్ కొందరు తీసుకోవాల్సిన కోరుచున్నారు. దగ్గర రండి సార్. ఈ దిశగా పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకొని బాగా చదివి మంచి స్థాయిలో చేరుకోవాలి. వాళ్ళు కూడా ఈ స్థాయికి చేరుకోవాలి, పాఠశాలకి అభివృద్ధి చేసే స్థాయికి చేరుకోవాలని ప్రధానోపాధ్యాయులుగా నేను కోరుకుంటున్నాను. చక్కటి కార్యక్రమం. దీనివల్ల ఏమవుతుందంటే మంచి స్పోర్ట్ డ్రెస్ ఉండడం అనేది స్పోర్ట్స్ మెన్కి ఒక మోటివేటింగ్, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కాబట్టి అలానే వాళ్ళకి ఇంకా కావాల్సిన షూస్ కూడా అన్ని సమకూర్చి వాటితో బాగా ప్రాక్టీస్ చేసి మండల్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు కూడా మా పార్టిసిపేషన్ ఉంటుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడే మా సర్పంచ్ గారు చెప్పారు, మా ఈ స్పోర్ట్స్లో మన యొక్క ప్రాధాన్యత లేకపోతే పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. ఆ దిశగా మేము చర్యలు చేపడతాం. పిల్లలకు కూడా సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం 1 అవర్ ఆడుకునే విధంగా స్పెసిఫిక్ గేమ్లో ప్రాక్టీస్ ఇచ్చే విధంగా ఈ రోజు నుంచే ఐడెంటిఫై చేసి పిల్లలకి ఐడెంటిఫై చేసి అందరూ కానీ మీరు కానీ ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులమే ఇక్కడి నుంచే చదువుకున్నాము. ఈ స్కూల్ నుంచి ఎంతోమంది అమెరికాకు ఉండరు, విదేశాలకు పోయి మంచి స్థితిలో ఉండరు. మీరందరూ కూడా ఒక మంచి స్థితికి ఎదగాలని, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా స్పోర్ట్స్లో మన స్కూల్ వెనకబడి ఉంది. స్పోర్ట్స్లో ఇప్పటికీ మనకేం రాలా, కనీసం మండల లెవెల్లో జిల్లా స్థాయిలో స్పోర్ట్స్లో కూడా ముందుకు పోవాలని ఆశిస్తూ ముఖ్యంగా చెప్పదలుచుకున్నానంటే సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు మన స్కూల్ స్పోర్ట్స్ విషయంలో చాలా వెనుకబడింది. చదువుల విషయంలో చాలా ముందుకెళ్ళాం. మండల స్థాయిలో ముందుకెళ్ళడం జరిగింది. స్పోర్ట్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా వెనుకబడి మన స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళిన ప్లేయర్స్ కూడా ఉన్నారు, అథ్లెట్స్ ఉన్నారు. మీకు వాళ్ళ గురించి తెలుసో తెలియదో నాకు పెద్ద ఐడియా లేదు. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా మన స్కూల్ నుంచి ఎవరైనా రాష్ట్ర స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మీకు తెలుసా? గూడూరులోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఐసీఎస్ రోడ్డుకు చెందిన కనగలూరు సాయిరాం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో ప్రగతి కుటుంబ సభ్యులు 10,000 రూపాయల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కాలేయం, మూత్రపిండాల సమస్యతో తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిరాంకు తమ సంస్థ సభ్యుల సహకారంతో చేయూత అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, కుమార్ నాయుడు, పెంచలయ్య, పిల్లల శ్రీనివాసులు, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, నాగరాజు, వెంకట్రావు, విజయ్, నాగేంద్ర, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం. దానికి మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఐసిఐసి రోడ్లోని కోత రూమ్కి సంబంధించిన కనగలూరు సాయిరామ్ అనే ఒక అబ్బాయికి ఈ ఒక కిడ్నీ వ్యాధి సోకింది. దానికి అది కొద్దిగా ఖర్చుతో పని కాబట్టి వాళ్ళ స్థాయి మించి మరి ఖర్చు అవుతుంది. అబ్బాయికి కొద్దిగా సీరియస్గా ఉందని మా కుటుంబ సభ్యులైన ఒక 3 మన పిల్లలు శ్రీనివాసులు, మా నాగేంద్ర,
అదేవిధంగా మా విజయ్, వీళ్ళు ముగ్గురు నా దృష్టికి తేవడం జరిగింది. దాన్ని మా ప్రగతి కుటుంబ సభ్యులకి అందరికీ తెలియజేస్తే అందరం తలా ఒక చేసి ఈరోజు మాకు 10,000 రూపాయలు అబ్బాయికి ఇవ్వటం జరుగుతుంది. సంతోషమైన విషయం. తిరుపతిలో చికిత్స చేయించుకుంటూ బాగా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో వాళ్ళకి పేదవాళ్ళు వాళ్ళకి ఏదో అప్పు చేసుకుని తెచ్చుకున్నా కూడా చాలా పరిస్థితి లేని పక్షంలో తక్షణం మేము మా గుర్తొచ్చేది మా సంస్థ అయిన ప్రగతి సేవా సంస్థ చంద్రన్న గారే. అన్న ఇది పరిస్థితి, మన ఇంటికాడ చిన్నప్పటి నుంచే ఉన్న పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మనతో చాలా బాగుంటుంది, మనం ఏదో సహాయం చేయాలి అని చెప్పగానే తక్షణం మన చంద్రన్న స్పందించి మన గ్రూప్లోని సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పెద్ద మనసుతో అందరూ తలా ఒక చేయి వేసి ఈరోజు 10,000 రూపాయలు అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రన్న ఆ రోజు చెప్పగానే ఆ స్పందించడం కూడా మామూలు విషయం కాదు. అప్పటికప్పటికే వాళ్ళందరికీ ఫోన్ చేసి కూడా మన పిల్లోడు, మన సీను, మన కోతరం దగ్గరలోని కనుగలూరు సాయిరామ్ అనే కుర్రవాడు తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు మూత్రపిండాల వ్యాధితో. అతనికి మా కుటుంబ సభ్యులైనటువంటి అందరూ తలా చేసి ఈరోజు వాళ్ళ కన్నమ్మకి అందజేయడం జరుగుతుంది. దాతలు కూడా దీన్ని చూసి స్పందించి మీకు తోచిన సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఇటువంటి అవకాశాలని ఎన్నో వస్తాయి, కానీ మీరు పెద్ద మనసు చేసుకొని మాకు మా తరఫున అందిస్తే అతనికి ఇంకా ఆరోగ్య పరిస్థితి బాగా అనుకూలంగా ఏర్పడాలని భగవంతుడిని ఆశిస్తూ. నాగేంద్ర, విజయ్ వీళ్ళు ముగ్గురు వచ్చి మన అధ్యక్షులు వారిని సంప్రదించడం జరిగింది. ఈ విధంగా మనతోటి వ్యక్తి ఒకరిని ఇబ్బంది పడుతున్నాడు, అతను తిరుపతిలో ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పడంతోనే వెంటనే స్పందించిన అధ్యక్షులు ఆ విషయాన్ని గ్రూప్లో షేర్ చేయడం, గ్రూప్లో ఉన్న మన సభ్యులందరూ వెంటనే స్పందించి తలా చేయి వారికి తోచినంత సహాయపడడం, దాన్ని ఒకటిగా చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయలతో వాళ్ళ కనీస అవసరాలు, వాళ్ళకి ప్రస్తుతం ఉండే పరిస్థితితో 10,000 రూపాయలు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రతి మహిళా అభివృద్ధికి తన భవిష్యత్తుపై కలలు, లక్ష్యాలు, గమ్యం ఏర్పరచుకునేలా నిర్దేశించడమే విజన్ బిల్డింగ్ లక్ష్యమని వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ తెలిపారు. రాపుల్లోని వెలుగు కార్యాలయంలో విజన్ బిల్డింగ్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు 8 అంశాలపై దృష్టి సారించాలని ఆ అంశాలపై మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మండల సమైక్య ఓబీ సభ్యులతో పాటు ఈసీ సభ్యులు, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు. లక్ష్యాలు లేదా గమ్యాలు చేరుకునేదానికి మన మోడల్ మండలంలో మనం ఎంపిక కాబడిన దానికి మనం ఏమేమి పనులు చేయాలి. సో సెంట్రల్ స్కీమ్ లో నుంచి మనము ఎంత ఇప్పుడు మనం ఓకే రైట్. సో ఇది ట్రైనింగ్ సెషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ. నా పేరు చంద్రశేఖర్, నేను రాపూర్ ఏటన్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు 9వ తేదీన జిల్లా స్థాయిలో వాళ్ళు నిర్దేశించిన విధంగా, గౌరవ పీడీ గారు నిర్దేశించిన విధంగా ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులో భాగంగా మోడల్ మండలాలకు సంబంధించి మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సు ముఖ్యంగా విజన్ బిల్డింగ్ అనే కార్యక్రమంపై జరుగుతుంది. సో విజన్ బిల్డింగ్ అంటే ఏం లేదు, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు మనకు పొదుపులో ఉండే మహిళలు వారి యొక్క వ్యక్తిగతంగా లేదు వాళ్ళు సామూహికంగా వాళ్ళ ఆర్థికంగా ఎదిగేదానికి వాళ్ళు కనేటువంటి కళలు లేదా లక్ష్యాలు లేదా గమ్యాలు కావచ్చు, వాటి మీద ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా 8 అంశాల మీద వాళ్ళ యొక్క లక్ష్యాలను మనం నిర్దేశించడం జరుగుతుంది. ఒకటి ఆరోగ్యం, విద్య, వైద్యం, అలాగే సుస్థిరమైన జీవనోపాధులు, అలాగే ఆర్థికంగా వాళ్ళు బలపడాలి అంటే సామాజిక భద్రత కావాలి, అలాగే సుస్థిరమైన జీవనోపాధులతో పాటు మిగతా అంశాల మీద మేము ప్రధానంగా 8 అంశాల మీద మేము ఈరోజు వాళ్ళతో మాట్లాడి చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది ఎంసీఎల్ఎఫ్ మోడల్ మండలాల్లో ఈ కార్యక్రమం అంతా కూడా నెల్లూరు జిల్లా స్థాయి మొత్తం మీద జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం 4 రోజుల పాటు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 రోజుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి సంఘ సభ్యులు,
అలాగే గ్రామాల్లో పనిచేసే విఓఎస్ మండల సిబ్బంది అందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొని మేము ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ప్రతి ఒక్క సభ్యులతో చర్చించాలి. అలాగే గ్రామ స్థాయిలో గ్రామ సంఘంలో చర్చించుకోవాలి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా ముప్పాళ్ల వరప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 9/12/2025 ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ ముప్పాళ్ళ వరప్రసాద్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులు ముప్పాళ్ళ పుల్లమరాజు గారు సతీమణి ముప్పాళ్ళ రత్నమ్మ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆరోగ్యాలు వాళ్ళని వాళ్ళ బంధువులు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర నిలయంలో మనుబోలు లక్ష్మీ నరసింహపురం గ్రామానికి చెందిన మురళీనాయుడు సునంద దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో అయ్యప్ప మాలాదాన భక్తులు పాల్గొని స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూల అలంకరణలు, పూజలు, పడి పూజ వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అయ్యప్పని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలకు ముఖ్య అతిథిగా గురుస్వామి నరేష్ హాజరయ్యారు. దేవమంటపం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని ఓం తదంగ మహాగణాధిపతి దేవతాభ్యో హస్తయోః అర్ఘ్యం పాదయోః పాదవయే నమః ఓం గంగణపతయే నమః ఓం సుముఖాయ నమః. నేనే చెప్పాను చాలా ఉన్నాయి లేవు నాకు లక్ష్మీనారాయణాభ్యో నమః. వాణి హిరణ్యగర్భం హవిషాయుజాల వేదా విష్ణురుగాయూర్చక్రమే శివార్పణం. ఓం నమః శివాయ. స్వామి శరణాయప్ప. స్వామి శరణం. స్వామి ఈరోజు నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప స్వామికి
44వ జ్యోతి పూజోత్సవం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ శశంబేడి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శబరిమల తరహాలో అయ్యప్ప స్వామికి అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జ్యోతి పూజకు పూర్తి గుడి చైర్మన్ గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,283 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 98,264 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,26,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 188 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాదే. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఏవోకు వినతి పత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తదితరులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు. మద్దతు తెలిపిన ప్రైవేటు పాఠశాలల బస్సు సిబ్బంది, బీజేపీ నాయకులు. ఆటో ద్విచక్ర వాహనం డి సంఘటనా స్థలంలోనే లావణ్య అనే మహిళ మృతి. కోట మండలం చిట్టేడు సమీపంలోని ప్రధాన రహదారిపై ఘటన. సంఘటనా స్థలంలో విచారణ జరిపిన డీఎస్పీ గీతా కుమారి. సైదాపురం డేగపూడి రోడ్డు నిర్మాణం చేపడతాం. సైదాపురంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.